వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు, ఏక్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే సంక్రాంతి మోదీ. మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చిత్రంలో సినీ నటి మీనా తదితరులు. సీఎం క్యాంపు కార్యాలయంలో సందడిగా సంక్రాంతి వేడుకలు. క్యాంపు కార్యాలయం వద్ద హరిదాస్కు బియ్యం పోస్తున్న సీఎం జగన్ దంపతులు, చిత్రంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు. ఇక జగన్కు కౌంటర్ మొదలైంది. సీఎం అహంకారాన్ని భోగి మంటల్లో తగలబెట్టాం. ప్రభుత్వంపై పోరాడుతున్న రాజధాని రైతులకు హ్యాట్స్ ఆఫ్. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. అరాకొరా దీవెన. పేద పిల్లలకు ఏ మూలకు చాలని వసతి దీవెన. ఫీజులు 40 నుంచి 70,000, ఇస్తున్నది 20,000. వాటిని సకాలంలో విడుదల చేయని వైనం. గతేడాదికి సంబంధించి ఒక విడత ఇప్పటికీ పెండింగ్. ఐటీలోనే అదనంగా వసూళ్లు. ఇక కాలు దువ్వి కత్తి దూసి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు. చేతులు మారిన 100 కోట్లు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు. ఎస్పీతో ఎంపీ మోపిదేవి వాగ్వాదం, హైకోర్టు ఆదేశాల బేగెతారు. ఇక ఆదాయం కోసం ఆలయమా? విశాఖలో ఆలయాలపై శారదాపీఠం కన్ను, వ్యతిరేకిస్తున్న స్థానికులు. ప్రజల బాధలు మాకు తెలుసు. మణిపూర్ ప్రజానికాన్ని పరామర్శించే తీరిక మోదీకి లేదా? భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్. ఇక ఆంధ్రజ్యోతి, తాడేపల్లిలో ఎన్నికల భక్తి. భారీ ఖర్చుతో ఎన్నికల వేళ రాజకీయ సంక్రాంతి. జగన్ నివాసంలో తిరుమల సెట్టింగు. ప్రముఖ ఆలయాల్లోని దేవుళ్ల నమూనాలు. హిందూ గుళ్లకు భారతిరెడ్డి తొలి నుంచి దూరం. తిరుమల బ్రహ్మోత్సవాలకు జగన్ ఒంటరిగానే. అలాంటిది ఈ ఎన్నికల సంక్రాంతికి నమూనా. ఆలయాల్లో జగన్తో కలిసి పూజలు. శటకోపం స్వీకరించి కుంకుమ దిద్దుకుంటున్న వైనం. 87 రోజులే వైసీపీ సర్కార్కు కౌంటర్ మొదలు. పవన్తో కలిసి చెబుతున్న అమరావతి రాజధాని అన్న చంద్రబాబు. మళ్ళీ వైసీపీ వస్తే ఏపీని మర్చిపోవటమేనన్న పవన్. రాజధాని రైతుల పోరాటానికి, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. మీ గెలుపు 5 కోట్ల ఆందోళన గెలుపు. రైతులతో బాబు. టీడీపీ జనసేన కలవడానికి రైతుల ఆవేదన కారణం. బంగారం లాంటి రాజధాని నిర్మించుకుందాం పవన్. ఇక బరితెగింపు. తొలి రోజు 1000 కోట్ల వరకు పందాల అంచనా. తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చిన ఔత్సాహికులు. కోస్తాంధ్ర జిల్లాలో జోరుగా కోడి పందాలు, గుండాటులు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే పందాలు. పశ్చిమలోనే 200 బరులు, కోట్లలో పందాలు. అమీరాంలో ఒక్క పందానికి 50 లక్షలు. పలు బరుల్లో 25 లక్షలుంటేనే లోపలికి. అక్కడే పేకాట్లు, ఏరులై పారిన మద్యం. నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో నేతల వసూళ్లు. అలాగే పాలక మీకేనా పండగ, రైతుకు ఉండరా అండగా. కరువు తుఫానులో భారీగా పంట నష్టాలు. అప్పుల పాలై ఆవేదనలో అన్నదాతలు. ఆదుకోవలసిన పాలకపక్షం రాజకీయాల్లో బిజీ. నెలలు గడిచిన నిధులు విడుదలలో నిర్లక్ష్యం. సాయం చేయని సర్కారుపై రైతన్న గుర్రు. కర్షకుల లోగిళ్లలో కానరాని సంక్రాంతి. కబ్జాల భూపాలుడు. అమ్మో ఎమ్మెల్యే. కర్నూలులో సీనియర్ ఎమ్మెల్యే దాదాగిరి. జోరుగా భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు. ఆస్తుల కబ్జా. జోరుగా ఎర్రమట్టి, ఇసుక రవాణా. ముందు అనుచరులు రాక ఆపై ఆయనతోనే పంచాయతీ. తుపాకీతో సోలార్ కాంట్రాక్టర్లను బెదిరింపులు. ఎర్రమట్టి రవాణాలో తనయుడికి మామూళ్ళు. బావమరిదికి కీలక కాంట్రాక్టులు. నాయకుడు అండతో అనుచరుల అక్రమాల బాట. ఇక పైన రామజపం, లోన కత్తులు. మతాన్ని రాజకీయాలతో కలిపి ప్రజల్ని రెచ్చగొట్టడమే బీజేపీ విధానం. మోదీకి సముద్ర షికారుకు టైం ఉంటుంది. మణిపూర్ ప్రజల కన్నీళ్లు తొడవడానికి మాత్రం ఆయనకు సమయం దొరకదు. ఫాసిస్టులపై పోరికే రాహుల్ యాత్ర అన్న ఖార్గే. మణిపూర్లో మళ్లీ శాంతిని నెలకొల్పుతామన్న రాహుల్. భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం. ఇక సాక్షి, ఊరిస్తున్న ఊరు. రాష్ట్రంలో ఏ గ్రామాన్ని చూసినా మారిపోయిన రూపురేఖలు. గతంలో ఏది కావాలన్న టౌన్కే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలే. ఇప్పుడు విద్య నుంచి వైద్యం దాకా, విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్ని సొంతూల్లోనే. రైతులకు తొలగిపోయిన వ్యయ ప్రయాసాలు, పేదలకు ఊరట. అక్క చెల్లెలకు సాధికారత. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం. 4.5 ఏళ్లలో పల్లెలకు కదిలి వచ్చిన ప్రభుత్వ పాలన. రోజంతా గ్రామ సచివాలయం, ఆర్బీకే హెల్త్ క్లినిక్లో సేవలు. ఆ పక్కనే అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్తో డిజిటల్ లైబ్రరీలు.
సొంత భవనాల నిర్మాణంలో సకల మౌలిక వసతులు. టీచర్ల మినహా ఒక్క ప్రభుత్వ ఉద్యోగి లేని గ్రామాల్లో నేడు 10 మంది శాశ్వత ఉద్యోగులు. ఇక సంబరంగా సంక్రాంతి వేడుక సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహణ. ప్రజలందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించిన సీఎం దంపతులు. గోశాలలో గోవులకు, తులసి మొక్కలకు పూజ, గంగరెద్దులకు అరటి పండ్లు తినిపించి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన సీఎం వైఎస్ జగన్ దంపతులు. కళాకారులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు. ఇక 18 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కొనసాగుతున్న. మిగిలిన కార్డుల పంపిణీ మొత్తం 1.42 కోట్లు స్మార్ట్ కార్డులను ఇస్తున్న ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ సేవలు వినియోగంపై ప్రజలకు అవగాహన. వైద్య ఖర్చుల పరిమితి 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంపు. సేవలు సులభంగా అందుకోవడానికి ఫోన్లలో యాప్లు డౌన్లోడ్. ఇక రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే. ఏప్రిల్ 2తో పూర్తి కానున్న టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీకాలం. వైఎస్ఆర్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ల పదవీకాలం ముగిసేది అప్పుడే. రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ 3 స్థానాలు ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ 3 వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే. చివరికి రాజ్యసభలో ఉనికి లేకుండా పోనున్న టీడీపీ. తొలి రోజే పుంజుకున్నాయి కత్తులు దూసిన పందెం కోళ్లు. బరుల వద్ద క్యాష్ కౌంటింగ్ మెషిన్లు, బౌన్సర్లు, ట్యాగులు. గోదావరి జిల్లాలో పందాలు. కృష్ణా, గుంటూరు జిల్లాలో జూలు విధిల్చిన పుంజులు. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చిన బెట్టింగ్ రాయిళ్ళు. ఇక ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలోని హెడ్లైన్స్.